మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని అదే మార్షల్ ఆర్ట్స్ తన తొలి సినిమాలో ప్రదర్శించారు పవన్ కళ్యాణ్. అయితే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు కూడా 10 సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నవాడే. తన కరాటే బ్లాక్ బెల్ట్కు కారణమైన ఆ గురువు ఈ రోజు బ్లడ్ క్యాన్సర్తో చనిపోతే ఆయన దగ్గర తన శిష్యరికాన్ని గుర్తు చేసుకుని ఘనంగా నివాళులు అర్పించారు పవన్ కళ్యాణ్. కరాటేలో ప్రావీణ్యం సంపాదించిన షిహాన్ హుస్సేన్ యువతరానికి కరాటే నేర్పించడానికి ఎంతగానో తహతహలాడేవారు. అప్పట్లో ఆయన క్షణం తీరిక లేకుండా పనిచేసేవారు. ఆ సమయంలో చిరంజీవి తమ్ముణ్ణి అని చెప్పుకోకుండానే వెళ్లి ఆయనను మెప్పించి ఒప్పించి శిక్షణ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత కాలంలో ఆ విషయం స్వయంగా హుస్సేన్ కొన్ని తమిళ ఇంటర్వ్యూల్లో చెప్పారు. కరాటేతో బాటు విలువిద్యలో నైపుణ్యం సాధించి శిక్షణ ఇవ్వటమే కాదు, తమిళనాడు ఒలింపిక్ సంఘంలోనూ క్రియాశీలకంగా ఉన్నారు హుస్సేన్. క్రీడలతో పాటు సినిమాలతోనూ హుస్సేన్ పాపులారిటీ బాగా పెరిగింది. బాలచందర్ డైరెక్షన్లో వచ్చి తెలుగులో డాన్స్ మాస్టర్గా డబ్ అయిన సినిమాలో మొదటిసారిగా డాన్సర్ పాత్రలో కనిపించిన హుస్సేన్ ఆ తర్వాత కాలంలో రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోలతో కలిసి అడపాదడపా సినిమాలో కనిపిస్తూనే వచ్చారు. స్వాతి, వాణి విశ్వనాథ్ నటించిన మై ఇండియాలో ఆయనది ప్రధాన పాత్ర. వ్యక్తిగతంగా హుస్సేన్కు జయలలిత అంటే ప్రాణం. ఆమె పట్ల ఆరాధన భావం ఒక్కోసారి హద్దులు దాటి విమర్శల పాలైంది. తన రక్తంతో పాటు తన శిష్యులు, అభిమానుల నుంచి సేకరించిన 11 లీటర్ల రక్తంతో జయలలిత 56వ పుట్టినరోజు సందర్భంగా 56 జయలలిత బొమ్మను చిత్రించడం అప్పట్లో కలకలం రేపింది. జయలలిత గెలుపు కోసం ఆమె బొమ్మ ఉన్న టీషర్టు వేసుకుని చేతులు, కాళ్లకు 6 అంగుళాల శీలలు కొట్టించుకుని శిలువ వేయించుకున్నంత వెర్రి అభిమానం అతడిది. 10 నిమిషాల సమయమిచ్చి ఆ శీలలు తొలగించి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు తంగబాలకు చెందిన మెగా టీవీలో ఒక వంట కార్యక్రమానికి ఆయన హోస్టుగా వ్యవహరించాడు. చివరిసారిగా ఆయన విజయ్ నటించిన బద్రీలో విజయ్కి ఫిట్నెస్ కోచ్గా పాత్రలో కనిపించారు. దృఢ నిర్ణయాలు, సున్నితత్వం కలగలిసిన హుస్సేన్ కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన అవయవదానం చేయటం ఆయనకున్న సామాజిక స్పృహకు నిదర్శనం. ఆయన దేహాన్ని పరిశోధనల కోసం ఆసుపత్రికి ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 60 ఏళ్ల వయసులో కన్నుమూసిన హుస్సేన్కు ఆయన శిష్యులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. హుస్సేన్ అనారోగ్యం గురించి 4 రోజుల క్రితమే తెలిసి ఆయనను చూసేందుకు వెళ్లాలనుకున్నానని పవన్ కళ్యాణ్ తన్మ సంతాప సందేశంలో చెప్పుకొచ్చారు. అవసరమైతే విదేశాల్లో చికిత్స చేయించే విషయం కూడా ఆలోచించాలనుకున్నారు. కానీ అప్పటికే హుస్సేన్ను బ్లడ్ క్యాన్సర్ బలి తీసుకుంది.